TET and DSC Max classes. Hello, good morning everybody. This is Maheshwara from Vijayanagaram. Welcome back to BH Studies. Today we will discuss about again triangles. Already yesterday we discussed నిన్న మనం ట్రయాంగిల్స్ గురించి చెప్పాం. మళ్ళీ ట్రయాంగిల్స్ గురించి ఈ రోజు కూడా చెప్పబోతాం. అది కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్. కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ గురించి ఈ రోజు మనం చెప్పబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, మనం ఇప్పటి వరకు చెప్పేటువంటి జామెట్రీలో కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి మీరు బాగా వాచ్ చేయండి. మీరు ఒకసారి వాచ్ చేస్తే మీకు ఆ యొక్క కాన్సెప్ట్ 1 by 1 మీరు చూస్తూ ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. డైరెక్ట్ ఇదే వీడియో కాకుండా ఈ వీడియో చూసే ముందు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. చూస్తే మనకి ఆ స్టార్టింగ్ నుంచి మనకి జామెట్రీ రేఖాగణితంలో ఉండేటువంటి కాన్సెప్ట్ని 1 by 1 మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మనకి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా అందరికీ ఉపయోగపడుతుంది. మీరు అందరూ కూడా మమ్మల్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు చాలా సంతోషం. అలాగే మీరు అందరూ కూడా మా యొక్క వీడియోస్ని లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, లెట్ us స్టార్ట్ triangles. Okay friends, we will discuss about the triangles. Now మనం ఇంతకు ముందు ఆ ట్రయాంగిల్స్ అంటే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్పాం. అందులో భుజాలను బట్టి 3 రకాల త్రిభుజాలు ఉంటాయి, కోణాలను బట్టి 3 రకాల త్రిభుజాలు ఉంటాయి. భుజాలను బట్టి 3 రకాల త్రిభుజాలు: ఒకటి ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, స్కేలర్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ మీన్స్ సమద్విబాహు త్రిభుజము. స్కేలర్ ట్రయాంగిల్ అంటే విషమ బాహు త్రిభుజము. అదే కోణాలను బట్టి 3 రకాలు చెప్పాం. ఒకటి అల్పకోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజం. వీటి గురించి మనం డిస్కస్ చేసాం. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ దాని తర్వాత ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కాన్గ్రెంట్ ట్రయాంగిల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా ఎస్జిటి వాళ్ళకైనా వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్, కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్. కాన్గ్రెంట్ అంటే సర్వసమానాలు, సర్వసమాన త్రిభుజాలు. అసలు ఫస్ట్ కాన్గ్రెంట్ ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్గ్రెంట్? కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ అంటే కాన్గ్రెంట్ ఏంటో ముందు చూద్దాం. కాన్గ్రెంట్ మీన్స్ two figures is having the same shape and size, that is called a congruent figures. అంటే కాన్గ్రెంట్ ఫిగర్స్ అంటే ఏవైనా 2 ఫిగర్స్ తీసుకుంటే హ్యావింగ్ ద సేమ్ షేప్ అండ్ సైజ్, ఆ రెండు ఎట్లా ఉండాలి? 2 ఫిగర్స్ ఒకే షేప్ లో ఉండాలి, ఒకే సైజ్ లో కూడా ఉండాలి. సేమ్ షేప్ అండ్ సైజ్, ఒకే షేప్ లో ఉండాలి, సైజ్ లో కూడా ఒకే సైజ్ లో ఉంటే వాటిని కాన్గ్రెంట్ ఫిగర్స్ అంటారు. కాన్గ్రెంట్ ఫిగర్స్ మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇప్పుడు 2000 రూపీ నోట్స్ తీసుకున్నాం. 2000 రూపాయల నోట్స్ రెండు కూడా కాన్గ్రెంట్ అవుతుంది, సర్వసమానం. ఎందుకంటే ఒక 2000 రూపీస్ తీసుకుని ఇంకో 2000 రూపీస్ మీద ఇలా కోయిన్సైడ్ టచ్ చేస్తే ఆ రెండు కూడా కరెక్ట్గా కోయిన్సైడ్ అవుతాయి. అట్లా కోయిన్సైడ్ అవ్వాలి, ఎగ్జాక్ట్గా ఉండాలి, ఒకే షేప్లో ఉండాలి, ఒకే సైజులో ఉంటే అది కాన్గ్రెంట్ ఫిగర్స్ అని అంటుంది. అట్లా మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. 2 సర్కిల్స్ కాన్గ్రెంట్ అవ్వాలంటే దే హ్యావ్ ది సేమ్ రేడియస్ ఉండాలి. ఒకే వ్యాసార్థం కలిగినటువంటి 2 వృత్తాలు కాన్గ్రెంట్ అవుతాయి. 2 చతురస్రాలు ఎప్పుడు కాన్గ్రెంట్ అవుతాయి అంటే 2 భుజాలు సమానమైనప్పుడు, వాటి యొక్క భుజాలు సమానమైతే, ఆ 2 చతురస్రాల యొక్క భుజాలు సమానమైతే ఆ 2 కూడా కాన్గ్రెంట్ అవుతుంది. కాన్గ్రెంట్ అంటే అర్థమైందా ఫ్రెండ్స్?
అంటే ఏవైనా రెండు ఫిగర్స్ తీసుకొని ఒకే షేప్లో ఉండాలి, సైజు సేమ్ షేప్ అలా ఉంటే అది కాన్గ్రెంట్ ఫిగర్స్ అంటాం. అయితే ఇప్పుడు ఈ కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్, ఈ కాన్గ్రెంట్ ఫిగర్స్ ని మనం ఒక 2 ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏ సిచ్యువేషన్ లో రెండు ట్రయాంగిల్స్, రెండు త్రిభుజాలు కాన్గ్రెంట్ అవుతాయి అంటే సర్వసమానాలు అవుతాయి అంటే వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. చూడండి, దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ కాన్గ్రెంట్. సర్వసమానాలు, ఇది సిమిలర్, దిస్ ఈజ్ ద ఈక్వల్ టు, అంటే ఆ రెండు కూడా కాన్గ్రెంట్ మీన్స్ సర్వసమానాలు అంటే ఈక్వల్ అవ్వాలి, రెండు ఒకే షేప్ లో ఉండాలి, సైడ్ అండ్ షేప్. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ కాన్గ్రెంట్. అయితే ఇందులో ఈ కాన్గ్రెంట్స్ లో మనకి ఏంటి ఆ ప్రాపర్టీస్ మనకు ఉన్నాయి. ఆ ట్రయాంగిల్స్ ఏ సిచ్యువేషన్ లో 2 ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అవుతాయి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అది చూద్దాం. అది ఏంటి అంటే ట్రిపులెస్ కాన్గ్రెంట్ రూల్. ట్రిపులెస్ సైడ్ అంటే భుజము, భూ నియమం అంటారు. భుజము కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్. ఇది ఒకటి. ట్రిపులెస్ SAS భుజము, కోణము, యాంగిల్, భుజము. నెక్స్ట్ ASA అంటే కోణము, భుజము, కోణము. ఇంకోటి AAS కూడా ఉంటుంది, కోణము, AAS. ఒక్కోసారి బుక్ లో కొన్ని సందర్భంలో ఉండదు, కానీ ఇది కూడా ఉంటుంది మనకి. కోణము, భుజము అని. అలాగని డబల్ SSA ఉండదు, అంటే భుజము కోణము ఉండదు. మనకి AAS ఉంటుంది, కోణము భుజము, అది ఒకటి. నెక్స్ట్ లంకోబు అంటే RHS లంకోబు, లంబ కోణ త్రిభుజము. ఇవి మనకి ఎన్ని, మొత్తం 5 కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్. ఈ 5 రూల్స్ తో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా ఆ రెండు ట్రయాంగిల్, రెండు త్రిభుజాలు కూడా సర్వసమానాలు అవుతాయి. అంటే అవి ఏంటి అనేది మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, దానికి చాలా సిస్టమేటిక్ గా మీరు నేర్చుకోవాలి. దీన్ని ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మనం క్లియర్ కట్ గా, ఇంకా జీవితంలో మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, అలా కన్ఫ్యూజ్ లేకుండా మనం చెప్తాం. జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. ఫస్ట్ ట్రిపులెస్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ట్రిపులెస్ అంటే సైడ్ అంటే భుజము, భుజము. మనం రెండు ట్రయాంగిల్స్ తీసుకోవాలి, ఏవైనా రెండు ట్రయాంగిల్స్. నేను తీసుకుంటున్నాను చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, అనదర్ ట్రయాంగిల్. ఎట్లా తీసుకున్నాం, ABC, ఇది PQR, 2 triangles. In 2 triangles, 3 sides of one triangle is equal to corresponding 3 sides of another triangle, that is called a triplus congruence criteria. అంటే ట్రిపులెస్ కాన్గ్రెంట్ రూల్ అంటే భుజము సర్వసమాన త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు. అంటే ఈ యొక్క రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజములోని 3 భుజాలు రెండవ త్రిభుజములోని 3 భుజాలకు సమానమైతే కరస్పాండింగ్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు AB is equal to PQR, BC is equal to QR, AC is equal to PR. ఈ 2 ట్రయాంగిల్ చూడండి. ఇప్పుడు AB ఈ సింబల్ ఇచ్చారంటే AB ఎన్ని సెంటీమీటర్, సపోజ్ 4 సెంటీమీటర్ అంతే.
ఏబి 4 సెంటీమీటర్స్ అయితే పీక్యూ కూడా 4 సెంటీమీటర్లు. బీసీ 5 సెంటీమీటర్స్ అయితే క్యూఆర్ 5 సెంటీమీటర్స్. ఏసీ 6 సెంటీమీటర్స్ ఉంటే పిఆర్ 6 సెంటీమీటర్స్. ఈ రెండు త్రిభుజాలు ఇప్పుడు సర్వసమానాలు అవుతాయా లేదంటే ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. కానీ ఇప్పుడు దీనికి ఏ ట్రయాంగిల్ మనం చూడండి ఒకసారి. ఒక ట్రయాంగిల్ ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఏబిసి రాయొచ్చు, దీన్నే ట్రయాంగిల్ బిఏసి రాయొచ్చు, లేదంటే ట్రయాంగిల్ సిఏబి అని కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ కాన్గ్రెంట్ రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వచ్చాడు. చాలా మంది సింపుల్ గా ఏబిసి అంటే ఈఎస్ అని చెప్పి మనం రాస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఇక్కడ చూడండి సిస్టమ్, ఫస్ట్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఫస్ట్ ట్రయాంగిల్. ఒక రెండవ త్రిభుజము ఫస్ట్ త్రిభుజం మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ త్రిభుజం మనం ఎలా రాసామో ముందు మనం క్యాచ్ చేయాలి. ఇందులో మనకి ఏంటంటే ఈక్వల్ ఒకసారి అర్థం చూడండి. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇలా రెండు తీసుకున్నాను. ఇందులో ఏంటి ఏబికి ఏ ఈక్వల్, ఏబి ఈజ్ ఈక్వల్ విచ్ సైడ్ ఈక్వల్, ఇందులో పిక్యూ ఈక్వల్. బీసీకి ఏంటి ఈక్వల్, బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. ఇందులో ఏంటి సిఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి. ఈ రెండు ట్రయాంగిల్స్ ఇప్పుడు సమానం. చూడండి భుజాలు కదా, సైడ్ సైడ్ సైడ్, ట్రిపుల్ ఎస్ అనమాట. ట్రిపుల్ ఎస్. ఈ రెండు ట్రయాంగిల్స్ సర్వసమానం. అవి ఏంటి అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. Suppose in the place of triangle ABC is a triangle congruent to triangle PQR place లో triangle QPR రాస్తే అది రాంగ్. కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇందులో మనకి ఏబి ఫస్ట్ టూ లెటర్స్ చూసుకోండి. ఏబికి ఇందులో ఫస్ట్ టూ లెటర్స్ PQ. ఏబికి PQ ఈక్వల్ అయినా ఎస్. ఏబి 4 PQ 4 ఎస్. ఓకే. నెక్స్ట్ టూ లెటర్స్ ఏంటి బీసీ. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెండు నెక్స్ట్ టూ లెటర్స్ ఏంటి క్యూఆర్. బీసీకి క్యూఆర్ ఈక్వల్ అయినా చూడాలి. బీసీకి క్యూఆర్ ఇక్కడ 5 ఓకే, అది కూడా కరెక్టే. మళ్ళీ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్, సిఏకి ఆర్పి ఈక్వల్ గా ఉందా లేదా, సిఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి ఈక్వల్. అలా ఉన్నాయా లేదా కూడా ఒక్కోసారి మనకి ఎట్లా ఇస్తారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలా ఇచ్చేస్తారు క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబిసి 2 ఫిగర్స్ ఇస్తారు. ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్ విల్ బి గివెన్. రెండు ట్రయాంగిల్స్ ఇచ్చి కింది వాటిలో సరైనది ఏంటి అని అడుగుతారు. సరైనది ఏది, సరి అయినది లేక సరి కానిది అని అంటే మనకి ఎట్లా ఇస్తారు. ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ క్యూపిఆర్, ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిఆర్క్యూ, ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఆర్పిక్యూ అండ్ ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇట్లా ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేదు ఇట్లా కూడా రాయొచ్చు. ట్రయాంగిల్ ఏబిసి ప్లేస్ లో ఏబిసి ప్లేస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏబిసిలో ఆ ట్రయాంగిల్ బీసీఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు అన్నప్పుడు బీసీకి ఏది ఈక్వల్ చూసుకోవాలి మనం. బీసీకి క్యూఆర్ ఈక్వల్. నెక్స్ట్ సిఏకి ఏంటి ఆర్పి. మనకి టూ లెటర్స్ ఫస్ట్ ఆర్డర్ లో పెట్టుకుని థర్డ్ లెటర్ జాగ్రత్తగా చూసుకోవాలి. బీసీ ట్రయాంగిల్ బీసీ కదా. వాట్ ఇస్ దిస్ ఇన్ దిస్ ట్రయాంగిల్ యూ షుడ్ రైట్ దిస్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ అంటే ఇందులో ఏంటి ట్రయాంగిల్ క్యూ ఆర్ పి. ఇది కాన్గ్రుయెంట్. ఇట్లా కూడా రాయొచ్చు. కంపల్సరిగా ఆర్డర్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఎసెన్షియల్. ఈ ఆర్డరే మనకు అడుగుతారు క్వశ్చన్ లో. ఈ ఆర్డర్ మనం సరిగ్గా రాయలేకపోతే మొత్తం మిస్టేకే. పిసిఏ కాన్గ్రుయెంట్ అంటే ట్రయాంగిల్ క్యూఆర్పి ఉండాలి. ట్రయాంగిల్ సిఏబి కాన్గ్రుయెంట్ అంటే ట్రయాంగిల్ ఆర్పిక్యూ రాయాలి. పిక్యూఆర్ రాస్తే రాంగు. ఓకేనా.
ఇది భూభోగు నియమము, గుర్తుంచుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఒకటి అర్థమైతే మిగతావన్నీ ఇంకా ఈజీయే. నెక్స్ట్ ఇది ఫినిష్. నెక్స్ట్ మనకి సైడ్ యాంగిల్, ఇంకో ట్రయాంగిల్ ఎట్లా మనం 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఏబిసి, ఏబిసి, పిక్యూఆర్, 2 ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్స్ లో ఒక త్రిభుజంలోని 2 భుజాలు ఇన్ 2 ట్రయాంగిల్స్, 2 సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్. 2 భుజాలు తీసుకున్నాం, ఏబి బిసి. దానికి ఇంక్లూడ్ అయి ఉండాలి ఇది బి యాంగిల్ బి. దానికి కరస్పాండింగ్ గా ఈ సైడ్ యాంగిల్, దిస్ యాంగిల్ ఇది. ఇలా ఉంది చూడండి, భుజము భుజము, మళ్ళీ యాంగిల్ కోణము కోణము, భుజము భుజము. ఎలా అయితే ఇవి కూడా ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాన్గ్రేట్ సర్వసమానమే. సర్వసమానం అంటే ఇప్పుడు ఈ 2 ఎస్ఏ అంటే భుజము కోణము భుజము. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 సెంటీమీటర్స్ ఉంటే ఇది 5 సెంటీమీటర్, ఇది 60 degrees ఉంది. ఇది 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్, ఇది కూడా 60 degrees ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సర్వసమానాలు. అంటే నువ్వు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ తీసుకొచ్చి దీని మీద పెడితే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. షూర్. ఎప్పుడైతే ఈ 2 ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అయ్యాయో వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్, అంటే వాటి యొక్క సదృశ కోణాలు, కరస్పాండింగ్ సైడ్స్ సదృశ భుజాలు, వాటి యొక్క ఆ కరస్పాండింగ్ కోణాలు కానీ భుజాలు కానీ సమానం అయిపోతాయి. ఆటోమేటిక్ ఇవ్వకపోయినా కూడా సమానమే. అంటే ఇప్పుడు మన ఈ ట్రయాంగిల్ ఇప్పుడు ఏం చెప్పాను, ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్. వాటర్ కంపల్సరీ. ఏ సైడ్ ఈక్వల్ ఇక్కడ చూసుకోవాలి. ఏబికి ఏంటి ఈక్వల్ ఇందులో, పిక్యూ ఈక్వల్ ట్రయాంగిల్ పిక్యూ. మళ్ళీ బీసీకి ఏంటి ఈక్వల్, క్యూఆర్ ఈక్వల్ పిక్యూఆర్. ఈ 2 త్రిభుజాలు ఇప్పుడు సర్వసమానాలు. ఏంటి ఆ సర్వసమానాలు? ఇందులో కోణ భుజము కోణము భుజము కోణము భుజము. ఈ 2 త్రిభుజాలు సర్వసమానాలు అయితే వాటికి కరెస్పాండింగ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఏసీ ఇక్కడ ఎన్ని సెంటీమీటర్లు మనకు తెలియదు. సపోజ్ ఇప్పుడు ఏసీ 6 సెంటీమీటర్స్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఇవ్వకపోయినా కూడా ఆ పిఆర్ 6 సెంటీమీటర్స్ అవుతుంది. సపోజ్ యాంగిల్ 70 degrees ఉంటే ఇది కూడా 70 అయిపోతుంది ఆటోమేటిక్ గా 70. ఇప్పుడు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ హౌ మెనీ డిగ్రీస్ మీకు తెలుసు, 180 degrees. 60 + 70 ఎంత 130 degrees. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందంటే ఇది 50 degrees అయితే ఈ ట్రయాంగిల్ లో కూడా 50 degrees అయిపోతుంది. ఒక్కొక్కసారి మన క్వశ్చన్లు ఇలాగే అడుగుతారు. ఎట్లా అడుగుతారు అంటే ఈ ట్రయాంగిల్ దీస్ 2 triangles ఆర్ కాన్గ్రెంట్. మనకి ఇచ్చేస్తారు ట్రయాంగిల్ ఏబిసి కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ట్రయాంగిల్ ఏబిసి కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. దెన్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 70 degrees. Then find what is the value of angle P. What is the answer? యాంగిల్ పి అంటే ఎన్ని డిగ్రీలు? ఇప్పుడు యాంగిల్ పి ఎన్ని డిగ్రీలు? పి మనకు తెలియదు. ఇక్కడ చూడండి, యాంగిల్ బికి కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటి? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బి కాదు సి తీసుకుంటాం, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 70 degrees. యాంగిల్ సి 70 degrees అయితే ఇందులో యాంగిల్ పి ఏంటి అడిగారు. ఇప్పుడు చూసుకోవాలి మనం ఫస్ట్ యాంగిల్ సికి కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటి అంటే ఇక్కడ చూసుకోండి, ఇందులో థర్డ్ లెటర్ సి, ఇక్కడ ఆర్ థర్డ్ లెటర్ అంటే సికి ఆర్ ఈక్వల్ అంటే ఇది 70 degrees. ఇవ్వకపోయినా కూడా మీరు 70 వేసుకోవాలి. ఈ 2 కాన్గ్రెంట్ అయిపోయింది. మనకు అడిగింది ఏంటి, యాంగిల్ పి అడిగింది. అంటే ఇది మనకు తెలుసు, 2 యాంగిల్స్ తెలిసినప్పుడు థర్డ్ యాంగిల్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆటోమేటిక్ ఇది 130 కాబట్టి ఇది 50 degrees అని మనం చెప్పేస్తాం. అప్పుడు యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ అంటే 50 degrees. చాలా ఇంపార్టెంట్.
మన క్వశ్చన్లో ఇలా పిక్చర్స్ ఇవ్వకపోయినా కూడా ఆ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్ సపోజ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ LMN అంటారు. ట్రయాంగిల్ LMN ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. మనకి వాల్యూస్ ఇస్తారు. ఎట్లా ఇస్తారంటే యాంగిల్ P 40 degrees, యాంగిల్ Q 70 degrees. అయితే దెన్ యాంగిల్ L హౌ మచ్ అని అడుగుతారు. సో ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు, కానీ ఇందులో యాంగిల్ N అని అడుగుతారు. లేదు డైరెక్ట్ మీకు ఈ రెండు కాంగ్రెంట్ ని వాళ్ళు ఇచ్చారంటే కంపల్సరిగా ఇందులో ఫస్ట్ లెటర్ P అయితే ఈ ఫస్ట్ లెటర్ ఏంటి ఇక్కడ ఎల్కి యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ L, యాంగిల్ Q కి యాంగిల్ M ఈక్వల్, యాంగిల్ R కి యాంగిల్ N ఈక్వల్. అలాగే కరెస్పాండింగ్ సైడ్స్ అవి కూడా కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే PQ కి LM ఈక్వల్, QR కి MN ఈక్వల్, PR కి LN ఈక్వల్. అంటే ఇప్పుడు మనకి P తెలుసు, Q తెలిసింది కాబట్టి ముందు మనం యాంగిల్ R ఇప్పుడు మనకి N కావాలంటే ఇక్కడ థర్డ్ లెటర్ ఉంది, థర్డ్ లెటర్. ఆ థర్డ్ లెటర్ అంటే ఆ థర్డ్ యాంగిల్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 40 + 70 110, 180 - 110 హౌ మచ్ 50 degrees. అంటే యాంగిల్ R హౌ మెనీ డిగ్రీస్ 50 degrees. ఇప్పుడు యాంగిల్ R కి కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటి యాంగిల్ N. సో యాంగిల్ N ఈజ్ ఈక్వల్ టు 50 degrees. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఐ థింక్ మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాంగ్రెంట్ గురించి కన్ఫ్యూజ్ ఎట్టి పరిస్థితులు అవ్వద్దు, ఎందుకంటే మనకు ఆర్డర్ అంది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చేటంటే ఫస్ట్ ట్రయాంగిల్ పెట్టి సెకండ్ ట్రయాంగిల్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ ట్రయాంగిల్లో ఏ లెటర్ అయితే అక్కడ ఆర్డర్ ఇక్కడ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా వాళ్ళే ఇస్తే కాన్ఫిడెంట్ అంది వాటి కరెస్పాండింగ్ సైడ్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అది SAS అంటే SAS అంటే భుజము కోణము భుజము. నెక్స్ట్ చూద్దాం ASA యాంగిల్, ఇట్లాగే సేమ్ ఎట్లా ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్. సపోజ్ LMN ట్రయాంగిల్, టూ ట్రయాంగిల్స్ తీసుకొని LMN ట్రయాంగిల్స్. ఇప్పుడు ఇందులో కోణము భుజము కోణము ఈజ్ ఈక్వల్ టు కోణము, ఇందులో కోణం ఈజ్ ఈక్వల్ టు కోణము. ఇలా పెట్టాను దాని సింపుల్ అంటే మీనింగ్ యాంగిల్ A కి యాంగిల్ C ఈక్వల్, L ఈక్వల్, యాంగిల్ B కి యాంగిల్ M ఈక్వల్. అలాగే నెక్స్ట్ యాంగిల్ సైడ్ యాంగిల్ కోణము భుజము కోణం, ఆ రెండింటికి మధ్యలో ఉండాలి భుజం, రెండు కోణం. ఎలా ఉంటే అది యాంగిల్ సైడ్ కోణము భుజము కోణం. సేమ్ ప్రొసీజర్ ఈ టూ ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ట్రయాంగిల్ ABC ఈజ్ కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ LMN. ఈ రెండు కాన్గ్రెంట్ అయినప్పుడు కంపల్సరిగా వాటి కరెస్పాండింగ్ యాంగిల్స్ అండ్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇంకా మిగతా మనకి BC ఎంత మనకి ఇవ్వలేదు, కానీ BCకి ఏంటి ఈక్వల్ అంటే BC ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగితే క్వశ్చన్ MM. అంటే టూ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రెంట్ అయితే దరి కరెస్పాండింగ్ పార్ట్ ఆఫ్ కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. వాటి యొక్క కరెస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వలే. అంటే BCకి MN ఈక్వల్, ACకి LN ఈక్వల్. అలాగే యాంగిల్ Cకి N ఈక్వల్, యాంగిల్ Aకి L ఈక్వల్. ఇవి ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, దట్ ఈస్ ద ASA కోణము భుజము కోణము. ఇది నెక్స్ట్ వన్ AAS సేమ్ ఇట్లా టూ ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అయితే ABC ట్రయాంగిల్ PQR అయితే AAS అంటే యాంగిల్ సైడ్, యాంగిల్ సైడ్.
ఎట్లా కూడా కాంగ్రుయెంట్ అవుతుంది అంటే రెండు కోణాలు ఒక భుజం, అలా ఇందులో కూడా రెండు కోణాలు ఒక భుజము దీనికి కరెస్పాండింగ్ ఈక్వల్ గా ఉంటే అది కూడా ఏఏఎస్ అంటే ఇన్ టూ ట్రయాంగిల్స్, two angles and one side of a triangle is equal to corresponding two angles and one side of other triangle, that is called a AAS rule. అంటే కోణము కోణము భుజము. అలాగే మీరు ఎస్ ఏ అంటే ఈ ప్రాపర్టీ లేదు. రెండు భుజాలు ఒక కోణము సమానమైనంత మాత్రాన అది ఆ రెండు ట్రయాంగిల్స్ సర్వసమానాలు కావు. అయితే రెండు కోణాలు ఒక భుజము సమానమైతే మాత్రం అది ఖచ్చితంగా సర్వసమానం అవుతుంది. అంటే ఈ ట్రయాంగిల్ తీసుకెళ్ళి దాని మీద ఫిట్ చేస్తే కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏఏఎస్ రూల్ అన్నమాట. సేమ్ ప్రొసీజర్. ఆ రెండు ఎప్పుడు కూడా రెండు త్రిభుజాలు ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అయినా కూడా వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ కానీ కరస్పాండింగ్ సైడ్స్ కానీ సమానమే ఆల్వేస్. ఏ ఒక్కటి ఇందులో సాటిస్ఫై అయినా కూడా. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ లంబకోబు, లంబకోణ త్రిభుజము, భుజము లంబకోణ అంటే రెండు రైట్ ట్రయాంగిల్స్ తీసుకోవాలి. రెండు లంబకోణ త్రిభుజాలు ఇన్ టూ రైట్ ట్రయాంగిల్స్ ఏ బి సి పి క్యూ ఆర్. రెండు లంబకోణ త్రిభుజాలు అంటే చూడండి ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఇన్ టూ రైట్ ట్రయాంగిల్స్ హైపోటెన్యూస్ అండ్ వన్ సైడ్. హైపోటెన్యూస్ అంటే చెప్పాం రైట్ యాంగిల్ కి ఎదురుగా ఉన్న భుజమే కర్ణము, అదే హైపోటెన్యూస్. ఒక లంబకోణ త్రిభుజములో హైపోటెన్యూస్ అంటే కర్ణము పెద్ద భుజము. In a right angle triangle, hypotenuse is the longest side in a right triangle. That's why here this is the hypotenuse. This is the hypotenuse. The hypotenuse equal, and one side corresponding side one side equal. In two right triangles, hypotenuse and one side of a triangle, hypotenuse and one side of triangle is equal to corresponding hypotenuse and one side of other triangle equal. That is called a లంబకోబు అంటే RHS rule. ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ కాబట్టి ఏబిసి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ PQR అయిపోతుంది. ఈ రెండు కాంగ్రుయెంట్ అయిపోతే వాటి కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వలే. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు PQ అవుతుంది. అలాగే ఏ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి యాంగిల్ పి. అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్ యాంగిల్ ఆర్. అవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్ గా వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వలే. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. డోంట్ కన్ఫ్యూజ్ మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఎగ్జామినేషన్ లో. ఒక పిక్చర్ ఇచ్చిన ఇట్లా పిక్చర్ ఇచ్చి ట్రయాంగిల్ సపోజ్ మన క్వశ్చన్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ట్రయాంగిల్ ఏసీబీ ఈజ్ కాంగ్రుయెంట్ టు వాట్. ట్రయాంగిల్ ఏసీబీ కాంగ్రుయెంట్ టు డాష్ అని అంటారు క్వశ్చన్స్. ఇట్లా ఇస్తారు, లేదా మెజర్మెంట్స్ ఇవ్వచ్చు. నేను ఇండికేషన్ అంటే సింబల్స్ సింబల్స్ అనేటువంటి ఇచ్చారంటే ఇలా ఒక లైన్ ఇచ్చారంటే ఈ భుజానికి ఈ భుజం ఈక్వల్, ఈ భుజానికి ఈ భుజం ఈక్వల్ అని అర్థం. ఇది లంబకోణం. ఈ సింబల్ ఉందంటే ఇలాగా అది లంబకోణం. ఇప్పుడు ఏసీబీకి ట్రయాంగిల్ ఏది కాంగ్రుయెంట్ అవుతుంది? ట్రయాంగిల్ PQR అవుతుందా? ట్రయాంగిల్ PQR అవుతుందా? ట్రయాంగిల్ PQR ఇది కాంగ్రుయెంటేనా? కరెక్టేనా? చూసుకోవాలి మనం. PQR ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇక్కడ PQR అవుతుందా లేదా అని మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ చూడండి ఏసీ ఉంది. ఏసీలో ఇందులో PQ ఉంది. ఏసీకి PQ ఈక్వల్ గా ఉందా? ఏసీ అంటే ఇది ఒక భుజము, ఇది ఒక హైపోటెన్యూస్.
మరి ఏసీ పీక్యూ మనకు తెలిసే ఈక్వల్ అనే తెలియదు. కాబట్టి అది కాంగ్రెంట్ అవుతుందా అంటే అవ్వదు. చాలా ఇంపార్టెంట్, అదే ఆంటర్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేది. ఎట్లా రాయడం? ఏసీకి ఏంటి ఈక్వల్? పిఆర్ ఈక్వల్ ట్రయాంగిల్ పిఆర్. నెక్స్ట్ ఏసీ నుంచి ఎలా వచ్చింది? ఇలా లెఫ్ట్ కి వచ్చింది అంటే పిఆర్ ఈక్యూ. ఎట్లా ఉండాలి? అప్పుడు మాత్రమే టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతుంది. అది ఈ యొక్క సర్వసమాన త్రిభుజాలు అంటే ఇది. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, నెక్స్ట్ we will discuss about the similar triangles. సర్వసమాన త్రిభుజాలు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, ఎందుకంటే అవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్, అప్లికేషన్ మీద వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవుతుంటారు అక్కడ. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే స్వరూప త్రిభుజాలు. స్వరూపాలు రెండు త్రిభుజాలు స్వరూపాలు అవ్వాలి అంటే, రెండు త్రిభుజాలు స్వరూపాలు అవ్వాలి అంటే ఏంటి? రెండు త్రిభుజాలు స్వరూపాలు అవ్వాలంటే, స్వరూపాలు అంటే ఏంటి అసలు? అంటే రెండు త్రిభుజాలు ఎప్పుడు స్వరూపాలు అవుతాయి అంటే, రెండు త్రిభుజాలు వాటి యొక్క అంటే రెండు కూడా ఒకే షేప్ లో ఉండాలి. టూ ఫిగర్స్ ఆర్ సిమిలర్ అవ్వాలంటే ద బోత్ ఫిగర్స్ ఆర్ సేమ్ షేప్ అండ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. అంటే లేదా రేషియోస్ ఆర్ ఈక్వల్. రేషియో అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టూ ట్రయాంగిల్స్ మనకి స్వరూపాలు అవ్వాలి అంటే మనం ఒక టూ ట్రయాంగిల్స్ తీసుకుంటాం. ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏబిసి అలాగే పిక్యూఆర్. ఏబిసి ఇది సిమిలర్ సింబల్. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ సిమిలర్. ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు అంటే ఎప్పుడు స్వరూపాలు అవుతాయి అంటే, ఇప్పుడు మనకి స్వరూపాలు అంటే ఏం చెప్పాను నేను ఇందులో? రెండు త్రిభుజాలు కానీ ఏవైనా రెండు ఫిగర్స్ స్వరూపాలు అవ్వాలి అంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, సదృశ కోణాలు సమానం ఉండాలి, మళ్ళీ వాటి యొక్క సైడ్స్ రేషియోస్ ప్రపోర్షనల్ గా ఉండాలి.